హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సలార్. ఎస్, సలార్ మూవీ గత ఇయర్ అంటే 2023 డిసెంబర్ 22న అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సలార్ మూవీ. ఇప్పుడు ఈ సలార్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ కోసం మాట్లాడుకునే ముందు మొదటిగా అయితే మనం సలార్కి పోటీగా అయితే ఇటు డన్కి షారుఖ్ ఖాన్ గారి మూవీ డన్కి అయితే రావడం జరిగింది ఒకే రోజు. అంటే డిసెంబర్ 21కి ఏమో డన్కి వచ్చింది, డిసెంబర్ 22కి ఏమో సలార్ అయితే రావడం జరిగింది. కానీ సలార్ని అయితే అంటే డంకీ మూవీని తొక్కేసి సలార్ మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే లేటెస్ట్గా చూసుకుంటే 1000 crores సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు ఒక 2 days బ్యాక్. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలని అనుకున్నా, అలాగే ఓటీటీ మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా సలార్ మూవీ ఓటీటీ రివ్యూ కోసం అయితే మాట్లాడుకుందాం. ఎస్, సలార్ మూవీ అయితే ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ సినిమా మన థియేటర్లోనే చూసాం, ఇప్పుడు ఓటీటీలో చూసుకుంటే కనుక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభాస్ గారిని అయితే ఫస్ట్ ఎంట్రీ అప్పుడే కొంచెం ఎలివేషన్తో చూపించి దాని తర్వాత కొంచెం కాముగా అయితే చూపించారు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు అయితే ప్రభాస్ గారిని కంట్రోల్ చేయడం, అంత పెద్ద కట్అవుట్ని వాళ్ళ అమ్మ ఒకే ఒక్క మాటతో కంట్రోల్ చేయడం ఏంటబ్బా అని అనుకున్నాం. కానీ దాని తర్వాత వాళ్ళ అమ్మ ఒకే ఒక ఆర్డర్ తోటి నరకం అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి అని చూపించారు ప్రభాస్ గారు ఫస్ట్ ఫైట్లోనే. దాని తర్వాత ఫస్ట్ ఫైట్ ఒక ఎత్తు అయితే సెకండ్ ఫైట్ కాన్సారా ఫైట్. ఎస్, ఆ ఫైట్లో మాత్రం ప్రభాస్ గారిని ఇంత దారుణంగా గతంలో వచ్చిన సినిమాలో ఎప్పుడు మనం చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బాడీ మొత్తం ఆ బ్లడ్, అంతేకాకుండా ఆ టైంలో చెప్పే డైలాగ్స్ కొట్టి గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇలా ఫైట్ ఒక ఎత్తు అయితే, అంతేకాకుండా అక్కడ ఉన్న కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు కాన్సారా ఆయన్ని చంపేటప్పుడు, ఆ టైంలో కూడా థియేటర్లోనే గూస్ బంప్స్. అంతేకాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం ఇప్పుడు ఓటీటీలో చూసినా కూడా గూస్ బంప్స్ వచ్చే సీన్స్, ఆల్రెడీ చూసినా కూడా ఇలాంటి గూస్ బంప్స్ వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు సలార్ 2 ఇంకా దీనికంటే ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఇంకా ఉంటాయని మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ సినిమా కోసం మాట్లాడుకుంటే కనుక ఫ్రెండ్ కోసం అయితే తన జీవితాన్ని అయితే సాక్రిఫైస్ చేశాడు. అంతేకాకుండా లాస్ట్లో ట్విస్ట్ అయితే ఒకటి అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంటుంది. మీరైతే ఈ మూవీ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సలార్ మూవీ. ఎందుకంటే ఎవరు విలన్ అనేది మనకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సలార్ మూవీ లాస్ట్ వరకు చూడండి. రివ్యూ చూసి మాత్రం కాకుండా ఇప్పుడైతే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, అది వెళ్ళి అయితే చూసేయండి. అంతేకాకుండా హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే శృతి హాసన్ గారు. ఇప్పుడు శృతి హాసన్ గారికి అయితే అంత స్క్రీన్ అయితే లేదు, అంటే పార్ట్ 2లో ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తన కూతురు వేరే ఒక కంట్రీ నుంచి ఇండియాకి వచ్చినందుకే ఈ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ప్రభాస్ గారిని ఇంకొక యాంగిల్లో చూడడానికి కారణం కూడా శృతి హాసన్ అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు ప్రభాస్ గారిది అలాగే పృథ్వీరాజ్ గారిది చిన్నప్పటి క్యారెక్టర్లో నటించిన వారు అయితే గూస్ బంప్స్ అయితే తెప్పించారు. కాకపోతే ఇప్పుడు ఈ సలార్ 1లోనే గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయంటే సలార్ 2లో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది, అంతేకాకుండా ప్రభాస్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతేకాకుండా ప్రభాస్ గారు తన ఊరి వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళడానికి కారణాలు ఏంటో పార్ట్ 2లో అయితే తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.